ఏపీలో 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. 10th క్లాస్ రిజల్ట్స్లో ఒక అనూహ్యమైనటువంటి పరిణామం, ఎవరు ఊహించినటువంటి ఒక ఫలితం వెలువడింది. అదేంటంటే సాధారణంగా ఎప్పుడు మనం 10th ఫలితాలు వచ్చినా సరే ఏ జిల్లా టాప్ ర్యాంక్ వచ్చింది, ఏ జిల్లాకు లీస్ట్ ర్యాంక్ వచ్చింది అనేది సాధారణంగా కంపేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అయితే ఈసారి 10th క్లాస్ ఫలితాల్లో వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా 85.25% ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.90%, బాలురు 82.68% రిజల్ట్ సాధించారు. అయితే ఇందులో జిల్లాల విషయంలో ఏ జిల్లా టాపర్గా నిలిచిందని అంటే ఎవ్వరు అంచనాలకు అందనటువంటి పార్వతీపురం మన్యం జిల్లాకు ఇప్పుడు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ పర్సంటేజ్తో నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అన్ని జిల్లాల కంటే అత్యధికంగా ఉత్తీర్ణత శాతం పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు సాధించారు. 96.07% పర్సంటేజ్తో నెంబర్ 1 ప్లేస్లో ఉంటే, అదే లాస్ట్ పొజిషన్లో ఆ పక్కన ఉన్నటువంటి జిల్లా అల్లూరు సీతారామరాజు సంబంధించినటువంటి జిల్లా వచ్చింది. అయితే సాధారణంగా ఎందుకు ఎవరు ఊహించరు అని అంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మనం అక్కడ పరిస్థితులు చూస్తే పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలే అధికంగా ఉన్నటువంటి జిల్లా ఇది. ఇక్కడ పార్వతీపురం మున్సిపాలిటీ, సాలూరు మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా చాలా చిన్న పట్టణాలు ఇవి. ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ స్కూళ్ళు కానీ చాలా తక్కువ ఉంటాయి. అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం సంబంధించినటువంటి పాఠశాలలు, హాస్టల్లే ఉంటాయి. సో ఇలాంటి జిల్లాలో ఇప్పుడు 96% అబోవ్ రిజల్ట్ వచ్చి ఆ జిల్లా నెంబర్ 1 ర్యాంక్గా నిలవడం అనేది, పెద్ద పెద్ద సిటీలు ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా వెనకబడ్డం అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.